హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ వచ్చి సీజన్ 9 బిగ్ బాస్. దాని గురించి కొద్దిగా చిన్న కంటెంట్ చేయాలనుకుంటున్నాను. దాంట్లో ఉన్న కంటెస్టులు అందరూ కూడా పూర్తిగా అందరూ డ్రామా ఆర్టిస్ట్‌లా కనిపిస్తున్నారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా డ్రామా ఆర్టిస్ట్‌లే. నిన్న మొన్న మాధురి గారు బయటికెళ్ళిపోయారు. అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా నిన్న సిట్యుయేషన్ చూస్తే అందరూ ఆర్టిస్ట్‌లే అండి. వాళ్ళ టాలెంట్ ఉందా? లేకపోతే వీళ్ళకి ఓన్లీ జస్ట్ యాక్టింగే. బిగ్ బాస్ అనేది ఒక యాక్టింగే చేయాలి. మరీ లేక జీవించేస్తున్నారు. డ్రామాల్లో జీవించేస్తున్నారని అనిపిస్తుంది. తనుజ ఎవరున్నారంటే అబ్బా! ఆవిడ ఏడుపుకి నంబర్ 1 ఆవిడే ఉంటది ముందు. కోపంలోనూ, సీరియస్‌లోనూ ఆవిడే ఉంటది. ఆవిడ ఎక్స్‌పీరియన్స్‌లోనూ వేరేగా ఉంటది. ప్రతి విషయంలో ఆవిడ డిఫరెంట్‌గానే ఉంటదండి. ప్రతి విషయంలోనూ ఆవిడ డిఫరెంట్‌గా ఉంటది. ఎమ్మెల్యేలు అంటారా? ఓకే. అతను కామెడీ ఏదో అతను చేయవలసింది అతను చేస్తున్నాడు. ఓకే. అతను ఏదో అలాగ ఇంటికెళ్తున్నాడు. సంజన ఆవిడ కూడా ఏదో ఆవిడ చేసేది ఆవిడ చేస్తుంది. అటు ఇటు ఓకే. మళ్ళీ భరణి గారిని బయటికి ఓట్లు తగ్గినాయని ఆయన్ని బయటికెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన్ని ఎందుకు రప్పించారో ఏంటో మరి బిగ్ బాస్‌కి తెలియాలి. అంటే వేరే ఎవరు లేరా? మరి ఆయన మళ్ళీ ఎందుకు వచ్చారనేది వాళ్ళు మరి ఏమన్నా బిగ్ బాస్ హౌస్‌లో ఒక పెద్ద వ్యక్తి అనేది ఇంతకుముందు గతంలో సీజన్ 8లో సీజన్ 7లోనో గానీ మన శివాజీ గారు ఉన్నారు. ఇప్పుడు ఇందులో కూడా ఒక పెద్ద వ్యక్తిగా ఉండాలని ఆయన మళ్ళీ తీసుకొచ్చి పెట్టారో ఏమీ తెలీదు. ప్రతి ఒక్కరు నాలిని, డెమన్ అండ్ రీతు వీళ్ళిద్దరూ యాక్షన్‌లో అయితే చాలా ఆళ్ళు ఏంటి ఆళ్ళ యాక్టింగా నిజంగా లవ్ అనేది ఎవరికీ తెలీదు. అలాగే మన కళ్యాణ్ గారు ఓకే. ఆయన ఓకే. ఆయన వరకు బానే చేస్తున్నాడు. ఇంకా రామ్ గారు ఆయన బిగ్ బాస్‌లోకి ఎందుకెళ్లారో ఏంటో అర్థం కావట్లే. ఆయన నిన్న ఏంటో మరి ప్రతి నాదే తప్పు తనుజ్ గారు చేసింది కరెక్ట్ అని ఈయనే నామినేషన్ ఎంచుకున్నాడు. ఎవరన్నా గట్టిగా వాదింతారు నా తప్పు లేదు అని చెప్పేసి. ఈయన నా తప్పే అని చెప్పి పక్కన తనుజ్ గారుని పొగిడి ఈయన నా మెడలో నామినేషన్ ఎంచుకున్నాడు. ఏంటో మరి ఇదేంటో అర్థం కావట్లేదు. దివ్య ఓకే. ఆవిడ కొద్దిగా మాట్లాడే విధానంగా బాగానే ఉంది. అప్పుడు కెప్టెన్‌గా కొద్దిగా ఆవిడకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా! కెప్టెన్ గొడవలు పడకుండా ఇయన్నీ సెట్ చేయడం ఇదంతా ఓకే. ఇంకా సుమన్ శెట్టి అంటారా? ఇంకా ఆయన తత్వం అలాగా ఉంటది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఓకే. వీళ్ళంతా కొద్దిగా వాళ్ళు పర్ఫార్మెన్స్‌తో వాళ్ళు చేస్తున్నారు. దీంట్లో బాగా ఫుల్‌గా జీవించే క్యారెక్టర్ ఎవరంటే తనుజ అండి. తనుజ అయితే దీవించేస్తుంది మరి. నిన్న చూసిన సిట్యుయేషన్‌లోనూ ప్రతి ఒక్కరి మీద చాలా హై స్పీడు. ఆవిడలో ఏడుపు విధానం ఉంది, అందము ఉంది, ఎక్స్పీరియన్స్ బాగా చేస్తది అన్నీని. అంతా బాగానే ఉంది, నవ్వుతుంది, అంతా కళ్ళతోని అంతా బాగానే చూస్తూ అంతా బాగానే ఉంటుంది. సీరియస్ అయితే ఒకలాగా ఉంటుంది, మామూలుగా అయితే నవ్వుతూ అయితే ఒకలాగా ఉంటుంది. అందుకే ఆవిడని నేను ఆర్టిస్ట్ అని అంటున్నాను, జీవించేస్తున్నాను అంటున్నాను అందుకే. ఎమ్మెల్యేలుగా నేను పాపం చాలా కష్టపడి ఫైట్ చేశాడు ఆమెతో, పోరాడాడు, అటు ఇటు దెబ్బలాడాడు. అతనికి ఎక్కువ నోట్లోకి వాటర్ మట్టి తీసుకున్నాడు. ఏంటంటే అంత పోరాటం వచ్చింది ఆ తనుజతో. అలాగే మన ఈయన కూడా గట్టిగానే వేసుకున్నాడు భరణి గారు. ఇంకా ఆవిడ తగ్గట్లా, తనుజ గారు తగ్గట్లా. వీళ్ళందరి మీద హై స్పీడ్ అదే చెప్తున్నాను కదా, జీవించేస్తుంది ఆవిడ యాక్టింగ్ అని చెప్పేసి నేను అంటున్నాను. ఓకే. అలా బిగ్ బాస్ కావాల్సింది అదే. బిగ్ బాస్‌కి కేవలం కావాల్సింది అదే. అలాగే ఉండాలి. అందుకే వాళ్ళు నిలబడతారు. చివరి వరకు కూడా నిలబడతారు. తనుజ కంపల్సరీగా చివరి వరకు నిలబడుతుంది. అది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకే. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇంకా చెయ్యాలి. ఇంకా బెటర్‌గా చేయాలి. గేమ్స్‌లో దమ్ము లేదు. సీజన్ 8లో అయితే చాలా పవర్‌ఫుల్, చాలా మంచి పెట్టారు. ఇప్పుడైతే నాకు అంత ఆటిల్లో గేమ్స్‌లో దమ్మయితే లేదని నాకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే చూడాలి మరి ముందు ఎంత ఉంటుందో మరి. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మంచి కంటెంట్లు బిగ్ బాస్ గురించి కూడా నేను అప్డేట్లు ఇస్తాను. థ్యాంక్ యూ.